మా అన్నయ్యతో రాఖీ సెలబ్రేషన్స్ ఇలా చేసుకుంటామని అనుకోలేదని సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సితార. రాఖీ పండుగను ఇంట్లో చిన్న పూజతో ప్రారంభిస్తాం. ఆ తర్వాత అన్నయ్యకు రాఖీ కట్టి ఇద్దరం బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటాం. నాకు 8, 9 ఏళ్ల వయసున్నప్పుడు అనుకుంటా రాఖీకి అసలైన అర్థం తెలిసింది. చేతికి రాఖీ కట్టడం అనేది ఓ ఆచారం, సాంప్రదాయం కాబట్టి పాటించాలి. అంతవరకే నాకు తెలుసు. అయితే సోదరుడి అనుబంధం, రక్షణ ఎంతో అవసరమని, అది సూచించే విధంగా కట్టే రాఖీకి చాలా ప్రాధాన్యం ఉందని ఈ పండుగ అసలు విషయం అర్థమైంది. ఆచారం అర్థమయ్యాక ఈ ఫెస్టివల్కి ప్రాధాన్యత ఇస్తున్నాను. ఈ సంవత్సరం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మా అన్నయ్య పై చదువుల కోసం విదేశాలు వెళ్తున్నాడు. ఎప్పటి వరకు ఇక ఒకే విధంగా ఉండేది, ఇప్పుడు తనకు దూరంగా ఉండడం అనేది చాలా మార్పు స్పష్టంగా కనబడుతుంది. రాఖీ కొనడం అనేది పెద్ద పనే. ఎందుకంటే ఒక పట్టాన సెలెక్ట్ చేయలేను, చాలా టైం పడుతుంది. మా అన్నయ్య మనస్తత్వానికి దగ్గరగా ఉన్న రాఖీ కొంటుంటాను. ఈ పండుగ అనే కాదు, ప్రతి పండుగకి మా అమ్మ గైడెన్స్ ఉంటుంది. అయితే అన్నయ్యకి హారతి ఇవ్వడం, స్వీట్ తినిపించడం ఇలా నేను మాత్రమే చేయాల్సినవి ఉంటాయి. కాబట్టి రాఖీ పండుగ అప్పుడు ఎక్కువ గైడెన్స్ ఉంటుంది. అమ్మకు సాంప్రదాయాలు పాటించడం చాలా ఇష్టం. మేము కూడా పాటించాలని కోరుకుంటారు. అలా అని ఒత్తిడి చేయరు. మా స్వేచ్ఛ మాకుంటుంది. ఒకవేళ వచ్చే ఏడాది మా అన్నయ్య రాఖీ పండుగ సమయంలో విదేశాల్లో ఉంటే వీడియో కాల్ చేస్తాను. దాంతోపాటు తన మీద నాకున్న ప్రేమను ఒక మంచి మెసేజ్ రూపంలో చెప్తాను.